హలో హాయ్ ఫ్రెండ్స్ చూసారా వా చూస్తూ ఉంటేనే ఎప్పుడు ఫ్రై చేసుకొని తిందామా అన్నట్టు అనిపిస్తుంది కదా. సో ఈరోజు మన ఇంట్లో వేడివేడిగా ఫిష్ ఫ్రై అయితే చేశాను. సో ఫిష్ క్లీనింగ్ నా జీవితంలో నేను ఎప్పుడు ఫిష్ కటింగ్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. ఎంత అసలు అబ్బా, ఆ వీడియో మీతో తప్పకుండా షేర్ చేసుకోవాలండి. సో వీడియో అయితే నేను షూట్ చేశాను, మీతో షేర్ చేసుకుంటాను. మీరు కూడా చూడండి, వీడియోస్లో ఉంటుంది. ఇది మాత్రం జస్ట్ షార్ట్ అండ్ స్వీట్ వీడియో అన్నమాట. స్వీట్ కాదండోయ్, హాట్ వీడియో. ఎందుకంటే మనం ఇక్కడ వేడివేడిగా ఫిష్ ఫ్రై చేస్తున్నాము. అది కూడా నేను మా వర్షుగాడు ఇద్దరం కలిసి చేస్తున్నాము. ఇవి అమ్మ వాళ్ళ ఊరు నుండి తెచ్చినటువంటి ఆ టేస్టీ చేపల చెరువులో పట్టినటువంటి ఫిషెస్ అన్నమాట. ఫ్రై టేస్ట్ ఉందండి, అదిరిపోయింది అనుకోండి. అండ్ ఈ ఫ్రై ఎలా చేశానంటే అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా అంటే పసుపు, కారం, తగినంత ఉప్పు, మసాలా పౌడర్, అంతేనండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేయలేదు. జస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్తోనే మంచిగా కలుపుకొని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో ఉంచుకున్నాము. ఆ తర్వాత వేడివేడి కాగే నూనెలో వేసి ఈ విధంగా అయితే తీసుకున్నాము. మా వర్షిత అయితే ఒకవైపు ఫ్రై అవుతూనే ఉంది. ఆ స్మెల్కి మమ్మీ నేను కంపల్సరీ టేస్ట్ చేయాల్సిందేనని వచ్చేసి ఒక పీస్ అయితే వేసుకుందండి. నిజంగా నేను చెప్తున్నానని కాదు, చాలా అంటే చాలా టేస్టీగా, చాలా సింపుల్గా మీరు ఒక్కసారి ఈ రెసిపీని అయితే మీ ఇంట్లో ట్రై చేయండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదండి. జస్ట్ పసుపు, కారం, ఉప్పు, మసాలా, దట్స్ అంతే. వాటితో చాలా చక్కని రుచికరమైన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. సో మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ షూట్ చేసిన వ్లాగ్ అన్నమాట. మా సార్ కూడా ఆ తర్వాత అంటే మా వారు కూడా డ్యూటీ చేసుకొని వచ్చేసారు. తను కూడా టేస్ట్ చేశారు. సో మా ఇంట్లో మా వంటల్లో టేస్టులు చెప్పాలంటే మా సార్ తర్వాతే, మా వారి తర్వాతే ఎవరైనా. ఎందుకంటే ఉప్పు, కారం, పసుపు ఏది ఎక్కువ తక్కువ పాపం తను తిని చెప్తారన్నమాట. తనకు నచ్చితే మేము తిన్నంత హ్యాపీగా ఫీల్ అయిపోవచ్చు అన్నమాట. సో ఫస్ట్ తనకు నచ్చాలి, ఆ తర్వాతే మేము తినాలి. సో అంటే తనంత ఫుడ్ లవర్ అన్నమాట. తనకు ఫుడ్ అంటే చాలా ఇష్టము. ఏ ఫుడ్ అయినా మంచిగా ఆస్వాదిస్తారు, మంచిగా ఎంజాయ్ చేస్తారండి. అప్పుడప్పుడు భగవంతుడు అది నాకు ఇచ్చుంటే బాగుండేదేమో అని అనిపిస్తుంది.